హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను బెండకాయ దప్పడం పులుసు తయారు చేస్తున్నాను. కావలసిన పదార్థాలు బెండకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అలాగే మసాలా, చింతపండు నానబెట్టుకోవాలి, అలాగే బియ్యం కూడా కొన్ని నానబెట్టుకోవాలి అండి. వీటిని బాగా మెత్తగా రుబ్బుకొని పెట్టుకోవాలి. మిక్సీ ఉంటే మిక్సీలో అయినా రుబ్బుకోండి. నాకైతే మిక్సీ లేదు, మిక్సీ లేకుండా గ్లాస్లోనే దంచుకుంటున్నాను. ఓకే, ఇలా దంచుకోవాలి, మెత్తగా రుబ్బి పెట్టుకోవాలండి. నేనైతే పూర్తిగా గ్లాస్లోనే దంచేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఓకే అండి. ఇప్పుడు మనం చింతపండు పులుసు తీసి పక్కన పెట్టేసుకుందాము. ఈ చింతపండు పులుసు తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకున్నాం. ప్యాన్ అంటే గిన్నె పెట్టేసుకున్నాము. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్నాము. జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు అంటారు కదా, పోపు దినుసులు వేసేసుకోండి. నా దగ్గర అయితే జీలకర్ర ఆవాలే ఉన్నాయి, నేను జీలకర్ర ఆవాలు వేసేసుకున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి, జీలకర్ర ఆవాలు చిటపటైన తర్వాత అందులోని పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అలాగే మనం దంచి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది నేను గ్లాస్లోనే దంచానండి. దంచి గ్లాస్లో ఆ మసాలా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడే మసాలా వేసేసుకున్నాక కొంచెం ఉల్లిపాయ వేగనివ్వాలి. ఉల్లిపాయ కొంచెం త్వరగా వేగిన తర్వాత అందులోనే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, బెండకాయలు వేసేసుకోవాలి. పసుపు వేసుకోవద్దండి, పసుపు వేసుకోవడం వల్ల జిగురు ఉంటుంది. అందుకనే పసుపు వేసుకోలేదు. బెండకాయ వేయించుకోవాలి ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నట్టు. ఓకే, ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము కొంచెం సేపు. కొంచెం వేగినాక మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయిల్లో వేగనివ్వాలి అండి, ఫ్రై లెక్క. ఓకే, కొంచెం వేగింది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇంకా ఎంత వేసుకోవాలనుకుంటే అంత వేసుకోండి. వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మూత పెట్టేసుకోవాలి, ఎందుకంటే బెండకాయలకి కొంచెం ఫ్లేవర్ అనేది పడుతుంది. ఛానల్ లైక్ చేసుకోండి, మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. బెండకాయలు కొంచెం ఇట్లా ఫ్రై లెక్క అవ్వాలి. ఆ తర్వాత అందులో చింతపండు పులుసు అనేది పోసుకోవాలి. అలానే కొంచెం వాటర్ కూడా పోసుకోండి, బెండకాయలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత బాగా మసాలా పెట్టేసుకోవాలి. ఎంతవరకు అనుకుంటే అంతవరకు వాటర్ వేసేసుకొని మసాలా పెట్టేసుకోండి. ఇంత పెట్టేసి మసాలా పెట్టేసుకోండి. ఇప్పుడు చింతపండు బెండకాయను ఫ్రైలాగా మొత్తం మసిలిపోయిందండి. ఇది కొంచెం వాటర్ ఉంది కదా, ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా బియ్యం పిండి, అది పోసుకోవాలి. అది కొంచెం వాటర్ కలుపుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనకు చిక్కగా అనేది వస్తుందండి, చిక్కగా అయిపోతుంది. మొత్తం బెండకాయ అనేది చిక్కగా దప్పడం అంటారు దీన్ని. ఇట్లా చిక్కగా అవుతుంది. ఇది కొంచెం 2 మినిట్స్ మసాలా పెట్టుకోవాలి. కొన్ని వాటర్ పోసి బాగా చిక్కగా అనిపిస్తే కొన్ని వాటర్ పోసుకోవాలి. 2 మినిట్స్ మసాలా పెట్టేసుకొని అయిపోతుంది. ఓకే అండి, కంప్లీట్గా రెడీ అయిపోయిందండి. ఓకే, బెండకాయ తప్పడం పులుసు రెడీ అండి. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.